హాయ్ హలో ఫ్రెండ్స్, సంక్రాంతి పండగకి మా పల్లెటూరుకి వచ్చానండి. ఈ పల్లెటూరులో సంక్రాంతి పండుగని 3 రోజులు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మూడవ రోజు కనుమ పశువుల పండుగ అన్నమాట. ఆ రోజు పశువుల్ని చాలా బాగా డెకరేట్ చేస్తారు. మార్నింగ్ వాటికి బాగా స్నానం చేపిచ్చేసి ఇలా పూలతో బాగా డెకరేట్ చేస్తారు. కొమ్ములకి ఇలా బాగా కలర్స్ అన్నీ కలర్స్ ఏస్తారు. తర్వాత బెలూన్స్‌తో ఇలా బాగా డెకరేట్ చేస్తారు. తర్వాత చూడండి ఇలా పసుపు, కుంకుమ పెట్టి వాటికి ఇలా హారతి ఇస్తారు. ఎందుకంటే గోమాత కదా పశువులనేది. ఇలా గోమాతలను పూజించడం మన సంప్రదాయం కదా! ఎందుకంటే ముక్కోటి దేవతలు పూజించినంత పుణ్యం వస్తుందని ఈరోజు పశువులన్నిటిని బాగా ఇలా పసుపు, కుంకుమ పెట్టి ఇలా పూజిస్తారు పల్లెటూర్లలో. ఇలా గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో వాళ్ళకున్న పశువులన్నిటిని ఇట్లా మార్నింగే స్నానం చేపిచ్చేసి, ఇలా అలంకరణ చేసి ఊరవతల చిట్ల కుప్ప అనేది జరుగుతుందండి. ఈ చిట్ల కుప్ప అనేది నెల నుంచి అంటే ఎండిపోయిన ఆకులు, కొమ్మలు అన్నీ సేకరించి గ్రామస్తులందరూ కలిసి చేస్తారండి ఈ పండుగను. అందరూ చిట్ల కుప్ప వేసి పశువులన్నిటిని కుప్ప దగ్గరికి తీసుకొని పోతారు. అలాగే కాటంరాయుడు అనే గ్రామ దేవత ఉంటారండి. అక్కడికి ఈ పశువులన్నిటిని తీసుకొనెళ్ళి గ్రామస్తులందరూ అక్కడ చేరి ప్రసాదాలన్నీ చేసి అందరూ స్వీకరిస్తారండి. ఈ పండక్కి పల్లెటూర్లకంతా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువ శాతం వచ్చేస్తారండి. పిల్లలు చూడండి ఎంత హడావిడి చేస్తున్నారో. పశువులు ఇలా తీసుకొని పోయేప్పుడు అవి భయపడుతున్నాయి. ఎందుకంటే చిట్ల కుప్పలో అగ్గి గదా! అగ్గిని చూసి భయపడతాయన్నమాట. అందుకే అవి రానని మొరాయిస్తున్నాయి. చిట్ల కుప్ప ఎలా ఉందో చూసేద్దాం రండి. గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో వాళ్ళందరూ బియ్యం, బ్యాళ్ళు ఇలాంటివన్నీ ప్రసాదాల కోసం ఇస్తారండి. పిల్లలే చాలా హడావిడిగా అన్నీ సేకరించి సాయంత్రం 3 నుంచే ఈ ప్రసాదాలన్నీ తయారు చేస్తారండి. ఇక్కడే కాటంరాయుడు గుడి ఉంది. ఈ గుడి దగ్గరే ప్రసాదాలన్నీ తయారు చేస్తారు. గుమ్మడికాయ ప్రసాదము, అలాగే తీపి పొంగల్ చేస్తారు. ఇక్కడే ఇట్లా చిట్ల కుప్ప కాలిన తర్వాత అందరూ ఇలా పూజించేసి ప్రసాదాలు స్వీకరిస్తారు. నువ్వే కొట్టు. కర్పూరం అండి. కర్పూరమా? కవర్లో పెట్టిన అదే. ఇదంతా సమిష్టిగా ప్రజలందరూ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కోఆపరేషన్‌తో ఇలా చేస్తారండి. ఇలా ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, ఇలా కట్టెలన్నిటిని ఇలా బాగా నెల నుంచి కొద్ది రోజుల నుంచి సేకరించి ఇలా చేసి బాగా అగ్గి పెడతారనమాట. ఇవి చూడండి ఇవి అనపకాయలనమాట. ఈరోజు స్పెషల్ ఇదే అనమాట. ఈ కనుమ పండుగ రోజు ఇలా అనపకాయలని ఇలా కాల్చి తింటారు ప్రతి ఒక్కరు. ఎంత బాగా వెలుగుతుంది. ఎత్తు బాబు చూద్దాం అనపకాయలు వీడియోలో. 2 కుప్పలు అన్నమాట, పక్క పక్కన పల్లె. నీకు అదే ఎంతగానో ఉండింటే కదా ఏం చెప్పినావు పచ్చి వేసేటప్పుడు చెప్పినావు మధ్యలోకి వేసి కింద ఇది కూడా కింద వెళ్ళిపోవడం అంటే తిరగకాయ. ఇలా చిట్ల కుప్ప కాలిన తర్వాత పశువుల్ని ఈ కుప్ప చుట్టూ ఒక రౌండ్ తిప్పేసి ఇళ్ళకి తీసుకొని పోతారండి. ఇలా రౌండ్ తిప్పడంలో ఉద్దేశం ఏమంటే పశువులకి ఏదైనా చీడ-పీడ ఉంటాయి కదా, దిష్టి అలాంటివన్నీ పోతాయి అనే ఉద్దేశంతో ఈ కనుమ పండుగ రోజు ఇలా పశువులన్నిటిని డెకరేట్ చేసి ఈ చిట్ల కుప్ప చుట్టూ ఒక రౌండ్ తిప్పుతారు.
ఇది అన్నమాట ఈ సంక్రాంతి పండుగ రోజు. ఈ కనుమ పండుగ ముఖ్యం ఇదే అన్నమాట.